ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्चुअल मीटिंग्स और वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए। పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో దేశం మొత్తం మరోసారి ఇబ్బందుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఆచి చికెన్ మసాలా ఫ్యూయల్ కన్జంప్షన్ ని తగ్గించాల్సిన అవసరం ఉంది. వీలైనంత ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ప్రధానమంత్రి నేరుగా దేశ ప్రజలందరికీ కూడా సందేశం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చేంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ తాజాగా కేంద్ర క్రీడా శాఖ మంత్రికి ఒక లేఖ రాసింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ల్లో ప్రతిరోజు కూడా కొన్ని వేల లీటర్ల ఇంధనం ఖర్చు అవుతూ ఉంది. ఇది విమానాల్లో క్రీడాకారులు అటు ఇటు వెళ్ళడము, స్పోర్ట్స్ పర్సన్స్ టీమ్స్ అన్నీ కూడా మల్టీ సిటీస్కి ప్రయాణాలు చేస్తుండడము, దానికి తోడు ప్రతి సిటీలో కూడా దాదాపుగా 50,000 నుంచి 70,000 మంది ఈ ప్రేక్షకులు స్టేడియంలోకి రావడము పోవడము, అంతకంటే ముందు ఉండే భద్రతా ఏర్పాట్లు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ట్రాఫిక్ ఆంక్షలు, ఇతరత్ర ఇబ్బందులన్నిటి కారణంగా ఫ్యూయల్ కన్జంప్షన్ కొన్ని లక్షల లీటర్లు అదనంగా ఖర్చు అవుతుంది. కాబట్టి గతంలో మాదిరిగా ప్రేక్షకులు లేని మ్యాచ్లు నిర్వహించాలని సిటిఐ కేంద్ర క్రీడా శాఖ మంత్రిని, స్పోర్ట్స్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మళ్ళీ మ్యాచ్లు ఎటు వెళ్ళబోతున్నాయి, ప్రేక్షకులు లేకుండానే కోవిడ్ తరహాలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు జరగబోతున్నాయా అన్న చర్చ తాజాగా జరుగుతోంది. దీనికి సంబంధించి చేంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ముఖ్యులు బ్రిజేష్ కుమార్ ఒక లేఖ రాశారు. లేఖలో ప్రధానంగా కొన్ని కారణాలు పేర్కొనడం జరిగింది. మొట్టమొదటిది, మల్టీ సిటీస్లో ఈ గేమ్స్ నిర్వహించడం ద్వారా, అంటే ఒకరోజు కోల్కతాలో, ఒకరోజు చెన్నైలో, లేకపోతే మరో రోజు ముంబైలోనో లేకపోతే అహ్మదాబాద్లోనో గేమ్స్ నిర్వహించడం ద్వారా టీమ్స్ పెద్ద మొత్తంలో రావాల్సి ఉంటుంది. బోయింగ్ 747 లాంటి విమానాలు కొన్ని వేల లీటర్ల ఇంధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటాయి. ఇలా కాకుండా పరిమితమైన సిటీస్లోనే ఈ మ్యాచెస్ నిర్వహించాలని చెప్తున్నారు. తద్వారా టీమ్స్ ఎక్కువగా అక్కడికిక్కడికి ప్రయాణం చేయకుండా ఉండే విధంగా అవకాశం ఉంటుందని చెప్పడంతో పాటుగా 50,000, 70,000, లక్ష వరకు ప్రేక్షకులు ఈ స్టేడియంస్కి వచ్చి మ్యాచ్ని చూసే విధంగా కాకుండా ఈ వీలైనంత వరకు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించడం ద్వారా కొన్ని వేల లీటర్ల ఇంధనాన్ని సేవ్ చేయొచ్చు అన్న సూచన కూడా చేస్తున్నారు. దానికి తోడుగా మ్యాచ్ల నిర్వహణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు, పోలీసులు, ఇతరత్ర వ్యవస్థనంతా కూడా చాలా వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు అన్న సూచన వారు చేస్తూ ఉన్నారు. ఈ సూచనని కనుక బీసీసీఐ పట్టించుకుంటుందా లేదా అంటే, అరుణ్ సింగ్ దుమాల్ చైర్మన్ తాజాగా చెప్పిన వివరాల ప్రకారం అయితే ప్రభుత్వం తరపు నుంచి మాకు అలాంటి ప్రతిపాదన ఏది రాలేదు, ప్రస్తుతం మ్యాచ్లన్నీ కూడా యథాతథంగా జరగబోతున్నాయి, ఆ షెడ్యూల్ ప్రకారమే మేము కొనసాగిస్తున్నామని చెప్తున్నాం. ఇప్పటికే మ్యాచ్లన్నీ కూడా లీగ్ యొక్క చివరి దశకి చేరుకున్నాయి, ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళబోతున్నాయి. మరొక 10 మ్యాచ్లు మాత్రమే మిగులున్నాయి. మొత్తం 74 మ్యాచ్ల్లో 63వ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది కాబట్టి కేవలం 10 మ్యాచ్లే మిగిలిన్నాయి. ఈ సందర్భంగా ఈ మొత్తం షెడ్యూల్ని డిస్టర్బ్ చేసే ఉద్దేశం తమకు లేదు అని చెప్పారు. తద్వారా మ్యాచ్లు యథాతథంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ చర్చ మాత్రం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఎందుకంటే ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించడంతో పాటుగా నాయిస్, పొల్యూషన్ ఇవన్నీ కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం బీసీసీఐ ప్రతి మ్యాచ్కి కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఆదాయంతో ముడిపడి ఉన్న టోర్నమెంట్ అయి ఉన్న కారణంగా అడ్వర్టైజర్స్ కానీ, ప్రేక్షకుల యొక్క ఎక్స్పీరియన్స్ కానీ, ముఖ్యంగా కోవిడ్ సమయంలో కూడా మనం చూసాము, యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించినప్పుడు ప్రేక్షకులు లేని గేమ్ ఆడినప్పటికీ స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా క్రీడాకారులకు అంత క్రీడా స్ఫూర్తి రావడం కానీ, అలాగే స్పోర్ట్ ఎక్స్పీరియన్స్ అంత గొప్పగా ఉండదు అన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది. ప్రతి సిటీలో కూడా జరగబోయే మ్యాచ్లకు సంబంధించి ఇప్పటికే ఆడియన్స్ చాలామంది, స్పెక్టేటర్స్ చాలామంది పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేసుకున్నారు, ప్రయాణాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి ఈ క్షణంలో అవన్నీ కూడా రద్దు చేయడం దాదాపుగా సాధ్యం కాదు అని చెప్తా ఉన్న పరిణామం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చర్చ మాత్రం జరుగుతోంది. ప్రస్తుత ఐపీఎల్ షెడ్యూలు మారడానికి అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా తదుపరి జరగబోయే క్రికెట్ మ్యాచ్లు కానీ, ఇతర మ్యాచ్లు కానీ ప్రభావం ఖచ్చితంగా ప్రధానమంత్రి పిలుపు, అలాగే చేంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ఇచ్చిన పిలుపు మేరకు దేశం మొత్తంలో ఇంధన ఖర్చులు, అలాగే విద్యుత్ ఖర్చులు కూడా, స్టేడియంలు అర్ధరాత్రుల వరకు డే అండ్ నైట్ మ్యాచ్లు జరిగితే డే అండ్ నైట్ మ్యాచ్ల వల్ల పెద్ద పెద్ద మొత్తంలో ఈ విద్యుత్ వెలుగుల మధ్య మ్యాచ్లు నిర్వహించడం వల్ల కూడా పెద్ద ఎత్తున ఇంధన ఖర్చు, అలాగే ఎలక్ట్రిసిటీ ఖర్చు కూడా జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని తగ్గించడానికి మిగతా
కబడ్డీ ప్రో లీగ్ మ్యాచ్లో లేకపోతే ఫుట్బాల్ మ్యాచ్లో వీటన్నిటి కూడా వీలైనంత వరకు డే టైంలో వీలైనంత వరకు ప్రేక్షకులు లేకుండా నిర్వహించడానికి ఉండే అవకాశాలని పరిశీలించాలని చెప్తున్నాను. చూడాలి ఏం జరుగుతుందో. రాబోయే రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చరు క్రీడకు కూడా రాబోతుంది, గేమ్స్లోకి కూడా రాబోతుంది. కేవలం ఆటలాడే స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రమే స్టేడియంకి వచ్చి ప్రేక్షకులు లేకుండా జరగబోయే ఈ మ్యాచ్ని ఎంత మేరకు ప్రేక్షకులు ఆహ్వానిస్తారు, ఆస్వాదిస్తారో చూడాల్సిన పరిణామం. ఆచి చికెన్ మసాలా